నా మెడలో ఈ హారం చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు ఎంత ప్యాషన్ ఉంది వర్జిన్ బాయ్స్ కోసం. సో ఎస్, యాజ్ అన్ యాక్టర్ ఎవరికైనా సరే ఒక డ్రీమ్ ఉంటుంది దట్ వాళ్ళు ఒక్కసారి అయిన వాళ్ళు ఒక పెద్ద 70 mm స్క్రీన్లో చూసి అమ్మాయ జీవితం బతికేసాము అన్నట్టు ఫీల్లో ఉండాలి. సో నా జీవితంలో ఇలాంటి ఒక కళని నేను నిర్వహించుకున్నాను ఇన్ ది మూవీ వర్జిన్ బాయ్స్. సో ఇట్ వాజ్ అ హ్యాపీ గో లక్కీ ప్రాసెస్ ఫర్ మీ. నేను అన్ని మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేసుకున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నా స్టార్స్ ఎవ్రీబడి ఫ్రమ్ శ్రీయాన్, అభిలాష్, జెనీ, గీతానంద్ అండ్ దయా అండ్ జెడి మాస్టర్ ఆయనేమో డూ లైక్ దిస్ అండ్ ఐమ్ లైక్ ఎస్ ఐమ్ డూయింగ్ లైక్ దిస్ అంటే ఆయనకి నాకు నువ్వు నేర్చుకోవట్లేదు ఏం చేస్తున్నావు అన్నట్టు ఆల్ ద టైమ్ నాతో పాటు ఇలా ఉండి. ఓకే, దెన్ దయా ఫస్ట్ టేక్లోనే వెన్ వీ హర్డ్ ద స్టోరీ, ఓకే మనకి ఎంత నచ్చింది అండ్ వీ సెడ్ హిమ్ yes, and from that day till now he's like my little brother, okay, and I always feel that he's always going to be my little brother. ఆ తర్వాత గీతానంద్ వాజ్ ఆల్సో లైక్ రాజా గారితో ఆల్రెడీ ఒక మూవీ చేశారు. సో వీ న్యూ హీఈస్ అ గుడ్ పర్సన్, హీ న్యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. సో we were like first take గీతానంద్, okay. And then for me the biggest challenge was డుండి క్యారెక్టర్ని ఫైనల్ చేసుకోవాలి అంటే. దెన్ అప్పుడు శ్రీహాన్ గారు వచ్చారు ఆఫీస్లో అండ్ ఐ వాజ్ లైక్ హీ టుక్ ఇట్ ఇన్ ఫస్ట్ లెవెల్లోనే వేరే పారామీటర్లో తీసుకెళ్ళిపోయారు. నేనేమో he's the one అని చెప్పేసుకొని ఐ వాజ్ లైక్ విల్ గో విత్ డుండి ఓన్లీ. ఐ వాజ్ ద వన్ హూ ఓటెడ్ ఫర్ హిమ్. ఆయనే ఉండాలి అని చెప్తే దెన్ he was there and I think from that time till now నేను ఒక యాక్టర్ లాగా, ఒక మనిషి లాగా, ఒక టెక్నీషియన్ లాగా ఆయన్ని ప్రతి క్షణం గ్రో అవుతూనే చూశాను.